సౌత్ సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది జరిగే 80s రీయూనియన్ కలయిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్స్ అందరూ తమ తమ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రతి ఏడాది అందరూ ఒక చోట కలిసి తమ అనుబంధాలను, ఆటుపోట్లను, ఆరోగ్య పరిస్థితులను, కుటుంబ నేపథ్యాలను చర్చించుకుంటూ ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తమ మధ్య లేని వారి గురించి భావోద్వేగానికి గురవుతూ ఉన్నవారితో తమ సంతోషాలను పంచుకుంటూ చిన్న పిల్లలుగా మారిపోతారు మన తారలు. ఒకప్పుడు ఇండస్ట్రీ కలెక్షన్స్ షేక్ చేసిన స్టార్స్ అందరూ పాల్గొనేవారు. ఈసారి 31 మంది స్టార్స్ పాల్గొంటున్నారు. అయితే ఈ వేడుకల్లో బాలయ్య, నాగార్జున లాంటి సూపర్ స్టార్స్ మిస్ అవ్వడం అభిమానులకు అర్థం కాలేదు. లాస్ట్ ఇయర్ చెన్నైలో జరగాల్సిన ఈ రీయూనియన్ భారీ వరదల కారణంగా రద్దయింది. ఆ పరిణామం తర్వాత ఈ ఇయర్ లో రెట్టింపు ఉత్సాహంతో వేడుకను జరుపుకున్నారు మన 80s స్టార్స్. అయితే ఈ రీయూనియన్ కి బాలయ్య, నాగార్జున ఎందుకు రాలేదు? చిరంజీవి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నందుకు బాలయ్యకు ఆహ్వానం రాలేదా అనే చర్చ నడుస్తోంది. బాలయ్య ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటారు అనేది బాలయ్య అభిమానుల ఉద్దేశం. కానీ నాగార్జున ఎందుకు రాలేదు? టాప్ 4 హీరోస్ లో వెంకటేష్ వచ్చారు. చిరంజీవికి, నాగార్జునకి మంచి సాన్నిహిత్యం ఉంది. పైకి బిజీ అంటారు, కానీ అందరూ బిజీనే కదా, టైం తీసుకొని వస్తున్నారు కదా అనేది మరో వర్గం వాదన. బాలయ్య మాదిరిగానే నాగార్జున కూడా అధికారిక ఆహ్వానం అందలేదా అంటున్నాయి సినీ ట్రేడ్స్ వర్గాలు. ఈ రీయూనియన్ లో బాలయ్య, నాగార్జున లేని లోటు స్పష్టంగా కనిపించిందని ఇండస్ట్రీ కోడై కూస్తోంది. విభేదాలు ఎన్ని ఉన్నా అందరు కలిస్తే బాగుంటుంది అనేది పలువురి అభిప్రాయం. నెక్స్ట్ ఇయర్ అయినా మన తారలంతా ఒకే వేదిక మీద సందడి చేయాలని కోరుకుందాం.